దేశవ్యాప్తంగా అయోధ్య స్పెషల్ రైళ్లు వేస్తున్నారు కదా, వాటిట్లో ప్రయాణించే వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు చెప్తున్నారు. ట్రైన్ సమయం కంటే ఒక 2 గంటల ముందు వెళ్ళండి. స్టేషన్లో ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఉంటేనే ట్రైన్లోకి అనుమతి. ట్రైన్లో మనకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఇస్తారు. కానీ కూరలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు వెంట తెచ్చుకోండి. వంట నార్త్ వాళ్ళలాగా ఉంటుంది, తెచ్చుకునే వాళ్ళు పచ్చళ్ళు తెచ్చుకోండి. మనకి ట్రైన్లో బెడ్షీటు, దుప్పటి, దిండు వాళ్ళే ఇస్తున్నారు. ట్రైన్లో వసతిలో ముఖ్యంగా చద్దర్లు వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎక్కువ తక్కువ తెచ్చుకోకండి. ట్రైన్ కూడా అంటే మోసుకెళ్ళొద్దని చెప్పడం. ట్రైన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్లో వెళ్తున్నటువంటి రామ్ భక్తులకి వీఐపీ కంటే ఎక్కువ భద్రత ఇస్తున్నారు పోలీసులు. ట్రైన్ ఆగే స్టేషన్లో పోలీసులు ప్రతి బోగి దగ్గర ఎవరు ఎక్కకుండా ఎవరు దిక్కకుండా పహారా కాస్తున్నారు. మనల్ని అయోధ్యకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాలార్పూర్లో దించుతున్నారు. అక్కడ నుండి మనల్ని బస్సులో ఫ్రీగా తీసుకెళ్లి అయోధ్యకు 3-4 కిలోమీటర్ల దూరంలో మనకు ఏర్పాటు చేసిన వసతి దగ్గర దింపుతారు. అక్కడ మనకు 200 మందికి కలిపి ఒక హాల్ ఏర్పాటు చేశారు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేరువేరు. ఆ వసతి ఏర్పాటు చేసిన హాల్ లోపలికి వెళ్ళడానికి ఐడి కార్డు తప్పనిసరి. ఆ హాల్లో 200 బెడ్లు, బెడ్షీటు, దుప్పటి, దిండేస్తున్నారు. మరియు బాత్రూమ్, వాష్రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరి దర్శనానికి వాళ్ళు వెళ్ళడమే, ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ లేదు. ఎంతమంది ఉన్న 2 గంటల లోపు రామయ్య దర్శనం మనకు అవుతుంది. రామ మందిర దర్శనం కంటే ముందు హనుమాన్ గర్హి, హనుమంతుడి ఇల్లు దర్శనం చేసుకుని వెళ్తే బాగుంటుంది. గుడికి వెళ్లే దారిలో చాలామంది దొంగలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వెండి, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులు తీసుకురావడం రాకపోవడం ఉత్తమం. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నాను, దొంగలు వాళ్ళలో కలిసిపోయి ఉంటారు. దర్శనం చేసుకున్న తర్వాత చాలా సమయం ఉంటుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు కాశీ లేదా లోకల్ టెంపుల్స్ తిరిగి రావచ్చు. మళ్ళీ తర్వాత రోజు ట్రైన్ సమయం కంటే 2 గంటల ముందు మనకు వసతి ఏర్పాటు చేసిన స్థలానికి బస్సులు వస్తాయి. ఆ బస్సులు మళ్ళీ తిరిగి మనల్ని సాలార్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర దింపుతారు. తిరిగి ట్రైన్ ఎక్కేటప్పుడు ఐడి కార్డు కూడా తప్పనిసరిగా అడుగుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐడి కార్డును పోగొట్టుకోకూడదు. ఐడి కార్డు మనకి ట్రైన్ టికెట్. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత అంతా సేమ్ టు సేమ్ మళ్ళీ తిరిగి మనల్ని మనం ఎక్కిన స్టేషన్లో దింపుతారు. బంగారం మాత్రం ఎవరు తీసుకురావద్దు. మహిళలు దర్శనానికి వెళ్ళేటప్పుడు మంగళసూత్రం కవర్ అయ్యేలా కొంగేసుకోవాలి. రోజు పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా తీసుకునే స్టేజ్లో పోలీస్ వ్యవస్థ ఉండదు. మనమే జాగ్రత్త పడడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా గ్రూప్గా ఉండండి. బాలరాముని దర్శనం చేసుకోండి అని సూచిస్తున్నారు.